అఘోరా విశ్వరూపం, బాలయ్య విశ్వరూపం, టెడ్డీ మాత్రం అసలు తాండవం. ఆ తమ్మన్ గారికి అయితే నాయన నీకు దండం నాయన నాటు సారా దాగి కొట్టినట్టు శివతాండం మామూలు తాండం చేయలేదు, అక్కడ తాండం అంటే తాండమే చూపించాడు. బాలకృష్ణ గారికి బోయపాటికి PP4 ఇరగ తప్పింది చెప్పు మామూలుగా సినిమా అయితే. నిజంగా బాలకృష్ణ గారు సినిమాను ఒక పుచ్చల మీద ఎత్తుకున్నాడు. ఏదో త్రిశూలం మెడ మీద ఏదైతే తిప్పుతున్నాడో, ఆ గన్న ఏదైతే తిరుగుందో ప్రతి సీన్ కూడా ప్రతి హైలైట్ అయిపోయింది. ధర్మాన్ని కాపాడదాం. ఆ వారణాసిలో తీసుకున్న సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆ కుంభమేళ సీన్ అయితే ఏకదం అనిపించింది. నిజంగా సినిమాకి ఎంత ప్రాణం పెట్టాలో అంత ప్రాణం పెట్టాడు. బాలకృష్ణకి ఇంక ఎదురే లేదన్నట్టుగా చూపించాడు సినిమా. సినిమాలోకి వస్తే నిజంగా ఆది పినిశెట్టి గారు నిజంగా అయితే ఒకప్పుడు మనము శ్రీకాంత్ గారిని చూస్తాము, జగపతి బాబు గారిని చూస్తాము, హీరో నుంచి విలన్ గారు. నెక్స్ట్ నేను చెప్తున్న ఆది పినిశెట్టి రాసి పెట్టుకోండి. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ విలన్ ఎవరంటే మనం ఆది పినిశెట్టి గారు అని చెప్తాము. ఎందుకనంటే ఆ పుర్రెలతో చూస్తే ఆయన వేరే లెవెల్ పశుపతిని చూసినట్టుంది. 8 కంటాలు తెగాలి, రక్తం చిందాలి అంటుంటుంటే నిజంగా నా డ్రాయర్ మొత్తం జారిపోతుంది. ఎలా ఉంది అఖండ 2 ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నాను, మీరు లాస్ట్ టైం కుంభమేళకి వెళ్ళని వాళ్ళు ఉంటే అందరూ అఖండ 2 మూవీకి వెళ్ళండి. ప్రతి ఒక్క దేవాలయాలు కనిపిస్తారు. మా దేవుడు నువ్వేనయ్యా, మా బాలకృష్ణ అన్న ఏంటన్నా 3Dలో సినిమా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు చూసినావా. ఆ స్పెడ్స్, ఆ ఫైట్లు ఒక్కొక్కటి ఆ త్రిశూలం ఇట్లా వచ్చి కొడుతుంటే మీద వచ్చి పడుతుంది. చాలా వరకు ఉలికిపడ్డారు పబ్లిక్ థియేటర్లో. ఈ సినిమాలో ఉన్న ఫైట్స్ మాత్రం 3D ఎఫెక్ట్లో ఉన్నాయండి. అబ్బా 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 ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సౌండ్స్ అసలు పిచ్చ అసలు ఒక్కొక్కరు అరుపులు మెరుపులు ఒక్కొక్కరు చూడండి. థియేటర్ మొత్తం అల్చలు వేశారు. అన్న ఎలా ఉంది అన్నా? ఒక్కటే మాట చెప్తున్నా, శివతాండవం తెలుసు కదా. శివతాండవం స్తోత్రం వింటే మనకి ఎలా అనిపిస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా ఉంది. సినిమా చూస్తే మాత్రం ఒక్కటే మాట, శివతాండవం. నా సినిమా థియేటర్లోకి వెళ్ళి లైట్లు ఆఫ్ అయిపోయి సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత స్క్రీన్లో సీట్ల మీద కూర్చుంటే ఒత్తు జనాలందరూ లేచి శివతాండవం ఆడతారు. పూనకాలు పుట్టించాడు బాలయ్య బాబు గారు. అసలు ఫస్ట్ పార్ట్లో చూసింది నథింగ్. అఖండ ఆ తాండవం అనే క్యాప్షన్కి న్యాయం చేశాడు తమనైతే. గుల్ల కాదన్నా, మామూలు గుల్ల. థియేటర్లో మిగిలేది డొల్లే అంతే, మామూలుగా ఉండదు. అలా ఉన్నాయి దేవాలయాలు కాదన్నా, అది మామూలు పుణ్యక్షేత్రాలు. దేవాలయాలు ఉత్త దేవాలయాలు అని చెప్పలేము, పుణ్యక్షేత్రం. ఎందుకు అంటే బాలయ్య బాబు గారే సాక్షాత్తు పరమశివుడు లాగా మీకు దర్శనం ఇస్తాడు. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. మాకు అక్కడ బాలయ్య బాబు ఉన్నారు, మ్యూజిక్ టెడ్డీ కొట్టాడు, డైరెక్షన్ బోయపాటి. మాకు ఇంకేం అవసరం లేదు. కుంభమేళా సీను నిజంగానే కుంభమేళా జరుగుతున్నప్పుడు వెళ్ళి షూటింగ్ తీశారన్న. అది గ్రాఫిక్స్ కూడా కాదు. మీరు ఆ సీన్ చూస్తే నిజంగానే అసలు బోయపాటి గారికి నిజంగా సలాం కొట్టాలి, అంత బాగుంది. అసలు మామూలుగా సునామీ కూడా ఏర్పడుతుంది లోపలైతే. చూసిన ప్రతి ఒక్కరు కూడా, నేనైతే ఫ్యాన్ కాకపోయినా ఆ బయట వాళ్ళు కూడా చూసిన ఒకటే అన్నారు, శివతాండవం చేశాడు బాలయ్య. అసలు బాలయ్య వయసుకి సినిమాకి సంబంధమే లేదు, అంత రియాక్ట్ అయ్యి సినిమా చేశాడు. సినిమా ఏకదం ఉంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు ఎత్తుకుని మరీ చెప్తున్నారు సినిమా సూపర్ హిట్ అని చెప్తారు. అఖండ బాగుంది. అఖండ ఒక లెక్క అయితే, అఖండ తాండవం ఒక లెక్క ఎత్తని చూపించాడు బోయపాటి. నిజంగా మొన్న ఒక మాట అన్నాడు, నాకు ఊపిరి ఉన్నంత వరకు, బాలయ్యకు ఓపుకున్నంత వరకు సినిమాలు చేస్తున్నాడు. అది నిలబెట్టుకున్నాడు మాట. అదే ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఇంకే లేదు. ఇంకో 20 సంవత్సరాలు బాలకృష్ణ డోకానే లేదు, పట్టిందల్లా బంగారం అన్నట్టు అనిపించింది సినిమా. చెబుతాను సూపర్ ఉంది. తమని మ్యూజిక్ నిజం చెప్తున్నాను. సినిమాకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఒక కాటన్ తీసుకుని వెళ్ళండి, చెవిలో పెట్టుకోండి. లేకపోతే ఓపెన్ బద్దలు కూడా ఎత్తున్నాడు, మామూలు చెవుల్లోంచి రక్తం వచ్చేది. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. శివతాండవం అయితే సాంగ్ చాలా బాగుంది. 3D గ్రాఫిక్స్ అన్న చెప్తున్నాను. ఆ త్రిశూలం తిప్పినప్పుడు నిజంగా కొంచెం ప్రతి ఒక్కరు కూడా వెనక్కి చంకుతున్నారు. ఎందుకంటే త్రిశూలం మన మెడక తగిలేటట్టు ఉంది. నిజంగా ఒక పెద్ద హీరోలో 3D మూవీ వచ్చింది బాలకృష్ణే. సినిమా అయితే చాలా బాగుంది. 3Dలో చూస్తే ఇంకా చాలా బాగుంది. విజువల్స్ వండర్. నిజంగా విజువల్స్ చెప్పుకుంటే మనం అవతార సినిమాల కంటే చెప్పుకుంటాం, కానీ బోయపాటి జీవించేసాడు ఇందులో కూడా. విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమాలో ఒకటే ఇంకా బాలకృష్ణ స్క్రీన్ మీద ఆ త్రిశూలం తిప్పుకొచ్చినప్పుడు, గన్నం మూవ్మెంట్ చేసినప్పుడు, ఫైట్ చేసినప్పుడు ఆ ధర్మాన్ని కాపాడే సీన్ అయితే ఇంకా బాగుంది. మిలిటరీ గారు తీసుకున్నారు, చాలా బాగుందని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా మెచ్చే సినిమా. 2 కాలర్లు ఎత్తు, ఒకటి కాదు 2 కాలర్లు ఎత్తుకుని మరీ ముందుకు వచ్చే సినిమా నిజంగా. అఖండ తాండవం, శివతాండవం ఆడేసాడు బట్టి చెప్తున్నాను.